లేడు కాదు 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 చెరువులే కండి పెడతాయి హాయి గురికింది సూరమ్మ కాసం బాగా చూడపోటువంటి వారికి కాసం బాగా మరి ఎవరో కాదు పాములయ్య కాదు సంగమయ్య కాదు నా అన్ననే కష్టపడుతుంది నా చెల్లె నా పక్కనేమో చేసుకోలేసినట్టు చేసిందని మా అన్నయ్య కానీ మా అన్న తప్పు కాదు మా అన్న నన్ను కొట్టు పేరు పెట్టిందంటే ఒక్కవేళ మా అన్న పేరు మరి నాకు సంతానం కాలేదు మరి ఒకవేళ మాత్రం నా అన్నకి సంతానం ఇచ్చాడు నాకు బలం ఇవ్వలేదు కాబట్టి మా అన్న పేరు పెట్టాడు ఎందుకంటే కైలాసపురం తప్పు ఎందుకంటే బయట ఎందుకంటే శివుని నేను ముక్కుబట్టి సంతానం తెచ్చుకోకపోతే నా పేరు మీద వారే వారు ఒక స్థలవాది కాదు ఎవరో కాదు విద్యామయాన్ని ఉన్నట్టుంది కానీ ఎండుకొండపై సంతానం ఎత్తుకుంటుంది బిడ్డ నేను పోతా ఎండుకొండపై సంతానం తెచ్చుకుంటావా ఓ తల్లి నువ్వు ఎండుకొండపై ఏ నాడు సంతానం తెచ్చుకుంటావు నాలుగు లాభంగా పోయి శుభంగా నువ్వు సంతానం తెచ్చుకుంటావు కదా ఎండుకొండపోయి మా కొడుకు ఒక 2-3 పట్టుకొస్తావా మా కొడుక మరి ఏ నాడవనంగా కన్న తల్లి సూరమచ్చి ఓ బిడ్డ నేను ఎండుకొండకు నేను నాడవనంగా లోకమైన లోకబద్ధంగా తడిపోయిన సంతానం తెచ్చుకుంటా మరి ఏ నాడవనం ఒక ఆడవిల్ల దిగంటున్నాను దేవమంటావా అయ్యో సంతానం ఎత్తుకుంటా బిడ్డ ఇందులో సమానం చెప్పించినాయేమో సమాధానం చెప్పినాయమ్మా సామాన్యంగా చుట్టమతో శంకరుడితో భావించారా శంకరుడికి నేను ఏమి చిక్కు పెట్టదా చిక్కు పెట్టది ఒక్కవేళ మరి ఒక్కవేళ ఆయన వారి పలుగురాళ్ళు పల్లేరు ఆయను పలుగురాళ్ళు పల్లేరు ఆయన నేను మోడి కట్టుకొని మరి ఒక్కవేళ తిట్టలేని గంప తీసుకోవాలి మరి పవాళ్ళ తీసుకోవాలి మరి ఒక్కవేళ ఎత్తుకోవాలి సలప తీసుకోవాలి నేను పోతాను ఎందుకంటవా ఎత్తుకోవాలి సలప ఎందుకవ్వా ఎత్తుకోవాలి సలప ఎందుకంటవా శంకరుడు మర్యాద కావాలని పలబెట్టిందనుకో శంకరుని పల్లెత్తి మాట్లాడవు పలబిడ్డ ఏదైతే నేను పాడిననుకో శంకరుని అంగ పెట్టి ఈ నేను ఆడవనంగా ఈ మీద సలిపెత్తావు మరి పల్లేరుగాయలు ఏం చేస్తావు పల్లేరుగాయలు భగవంతానం ఫలమంట మర్యాద కామన ఫలం ఇచ్చిందనుకో శంకరుని తెలియబోదు ఏమనవు ఫలము లేదనుకో పలుగురాలు పల్లేరుగాయలు బట్టి పలుగురాలనే పల్లేరుగాయలు ఫలం
ఓయబ్బా ఇవి ఇట్లా ఈ జిడ్రేని కంపేం చేస్తావా జిడ్రేని కంప శంకరుడు దాకా మర్యాద కావాల పలమించరా వెలువడకులే మంచి మాట గమనించరా నీకు ఫలము లేదనుకో ఈ జిడ్రేని కంపది మన ధర్మాల కొడుకునాంటే అంతేనా ఈ కుంపడి పవాలం ఏం చేస్తావా కుంపడి పవాలం సంతాన పలమిది భగవంత అంట మర్యాద కావాలించరా ఇచ్చే ఏం చేస్తావు విలువ లేదు ఫలం లేదు బిడ్డ ఫలం లేదనుకో కుంపడి పవాలని కాలాలకు ఓయవ్వా నీ మంచిగానే ఉన్నాయి అవ్వా సరే పోయి తెచ్చుకోపో జరిగా అంటే పంచాలి అందుకోని కుంపడి పవాలు కుంపడి పవాల కట్టుకున్నది తల్లి చూడవ ఇంటి కొండ కయ్యాలు నా తల్లి వద్ద ఉంటుంది
శంకర ఏమో సట్టన ఇంత దబ్బన పిడుగువాడి మీద పడ్డటే ఎత్వేమే చెప్పు మరి పాలివాడు పగవాడు ఎవరు కొట్టిరు అన్న మరి లేకవనంగా ఏనాడు ఉత్తరాన వరకు లేదు దక్షిణాన మెరపలేదు పడమల కొండలో ఏనాడు చాటలు తెప్పలేదు మరి ఇది ఎక్కడికి కావచ్చు అంటున్నావా అన్నయ్యా అయ్యయ్యో అప్పుడు బ్రహ్మతోటవాడు బ్రహ్మదేవుడు లేచాడు తడిపెడి తానం ఆడిండు అగో ఏనాడు వరంగా తడి వస్త్రం పెడితే ఇప్పుడు వస్త్రం ఏనాడు కట్టుకొని ఏనాడు తులమే పంచంగం 9 వాడుతులపై పాలతో పంచంగం 5 వాడుతులు పిండు అప్పుడు ఏనాడు వరంగా మరి ఏనాడు పంచంగాలు కట్టబట్టి పాల చూస్తా ఉంటే అయ్యయ్యా మరి పాలివాడు కాదు పగవాడు కాదు అన్న లోకాల శంకర వరమిచ్చిన వరభక్తురాలు మన లేక చెడులో సురమాదేవి మరి ఏనాడు వరంగ సురమాదేవికి ఏనాడు వరంగ మన లేక మన సంతాన ఫలం లేదక మరి ఏనాడు శరీరపై కట్టిన శరీరసూరి పట్టణం లోపల ఏనాడు వరంగ మరి పూజలు పట్టిన పూజల బ్రహ్మదేవుని లగ్గం ఆడుకొని శరీరపై కట్టిన శరీరసూరి పట్టణము ఆ పట్టణం లోపల ఏనాడు గొడ్డు వారి నింద వచ్చిన పేరు వచ్చిందా అని ఈ గొడ్డు నింద నాకెందుకని చెప్పి ఏనాడు ఎండు కొండ బేటికి సంతాన ఫలం కొరకంట వస్తుంది అన్న ఇది చెడులో సురమాదేవి మరి ఎండుకొండ కత్తుంది ఎండుకొండ కత్తుంది అన్న సురమాదేవి అవునే వస్తుంది సంతాన పరము ఇయ్యమంటే ఇది అంత కాలు పెట్టుకోలే చెప్పొద్దు కాలిన పడమే సూర్యమాదేవి సంతాన పరము అంతే
ఎండకొండలో కాల సంకట గనగన గంట కొట్టుకుంటా ఏనాడు వస్తామంటే ఆ ఏనాడు హాలోక నగరం విడిచిపెట్టి ఏనాడు భూలోక నగరం ఏనాడు ఎరవస్తామంటే అగ ఎడమ సంఖ కేసిన ఎదురు పట్టదు ఎండు దోలే ఏనాడు కూడా సంఖ కేసిన పందు పట్ట పైడు దోలే అగ ఓం ఓం చెక్కులు పట్టుకుంటా గనగన ఏనాడు గంటలు కొట్టుకుంటా అగ భూలోక పట్ట లోపల సంగమయ్యో భూలోక నగర పట్టం లోపల ఏనాడు వత్తబట్ట ఏనాడు ఆడపిల్ల ఏనాడు సోమాదేవి ఆ సూరమ్మదేవిని ఏనాడు కన్నవాడు వచ్చిన లోకాల శంకరుడు అప్పుడు ఏమనుకున్నాడు శంకరుడు బిడ్డ అయ్యయ్య బిడ్డనే బిడ్డ దయల్ల బిడ్డనే బిడ్డ అయ్యయ్య బిడ్డనే బిడ్డ దయల్ల బిడ్డనే బిడ్డ దయల్ల బిడ్డనే బిడ్డ సనగల్ల బిడ్డనే బిడ్డ అరయన్న బొమ్మలో బిడ్డ మందనావులు ఎక్కడ బిడ్డ అరే తెరయన్న బొమ్మలో బిడ్డ తిప్పబోలం ఎక్కడ బిడ్డ అయ్యా ఊర ఎక్కడున్నదే బిడ్డ పల్ల ఎక్కడున్నదే బిడ్డ అయ్యా ఊర ఎక్కడున్నదే బిడ్డ పల్ల ఎక్కడున్నదే బిడ్డ ఓ బిడ్డ మరి లేకవన నూడవతే నాడు ఆడదాని ఉన్నామమ్మా అయ్యో కారన్నా పడవేలా బిడ్డ రామరాము బిడ్డ ఏనాడు దారిపడే చెత్తరు మధ్య లోపల మరి ఎంటో ఎవరు లేరు జంట సోపతి లేరు ఎంత మనిషి లేరు ఎందుకోరకంటే ఎక్కడ పోతున్నావమ్మా అవును కదా ఏ ఊరు ఉన్నదా ఏ పల్లె ఉన్నదా ఊరు ఎక్కడున్నది పల్లె ఎక్కడున్నది మందనాలు ఎక్కడ వాడి వల్ల బొమ్మలు ఎక్కడంటే ఉన్నది
బిడ్డ కావాలి మరి లేక మనకు నువ్వు ఏనాడు చదిరిపోయి కట్టిన శని సూరి పట్టము నీ పేరు ఏనాడు చెడలో సురమాదేవి నీ యొక్క భర్త పూజలు కొట్టిన పూజల బ్రహ్మదేవుడు అయ్యో బిడ్డ సురమాదేవి ఇలా ఏనాడు వాడు వెళ్ళలేని సాగుదామ రాదు సన్నాయి లేని లగ్గం వేయరాదు మరి ఏనాడు సంత లేని బ్రతుకు బతకరాదు అంటారు మరి కొడుకులు లేని ఏనాడు ఇల్లు ఉండరాదు ఏనాడు బాల లేని ఇల్లు ఏనాడు బర్రెల కొట్టమంటారు మరి సంతాన పొలము కొరకంటే ఈనాడు ఎండు కొండకు బయలుదేరినవా గప్పుడు శంకరుడు అనుకున్నాట బిడ్డ మరి ఎండు కొండకు నువ్వు సంతాన పొలం కంట పోతున్నావు గాని ఈ పలుగురాళ్ళు పల్లెరగాయలు ఎందుకమ్మా పలుగురాళ్ళు పల్లెరగాయలు ఎందుకంటావా నాకు సంతానం కావాలంటే భగవంతుని దగ్గర సంతానం అడిగితే మంచిది సంతానం ఇస్తే మంచిది ఇయ్యపోతే భగవంతుని తీసి పలుగురాలు పల్లెరగాయలు పోసి అక్కడనే భగవంతుని సంతానం ఇస్తున్నాడు ఓ బిడ్డు సరే పలుగురాళ్ళు పల్లెరగాయల సంతాన ఫలం ఇవ్వకుంటే ఆ పలుగురాళ్ళ పాట మీద పోసి ఇక బొర్రెత్తావు సరే బిడ్డ ఈ ఎత్తుకోలు సలప ఏం చేస్తావు ఎత్తుకోలు సలప చూసుకొని వచ్చినవు సంతాన పొలం వచ్చిన వాళ్ళు సప్పుడుదాకా వస్తారు గుత్తగా వస్తారు అటు చేతులతో వచ్చి పొలం తీసుకొని పోతారు ఈ ఎత్తుకోలు సలప ఏం చేస్తావు బాబా ఎత్తుకోలు సలప ఏం చేస్తారంటవా ఎత్తుకోలు సలప భగవంతుడు సంతానం ఇస్తేనే మామూలు ఇయ్యకపోతే ఒక్క వెళ్ళిన శంకరండి ఈపి మీద వేసి నాకు సంతానం ఇస్తాను అందాక బొరిగా ఓ బిడ్డు ఆ ఎత్తుకోలు సలప తీసి నా నెత్తి మీద పెడుతుంది నా ఈపు మీద పెడుతుంది కానీ సురమాదేవికి నేను ఎండుకొండ లోకాల శంకర్ అని తెలియదు సరే అవ్వా ఈ ఎత్తుకోలు సలప అంటే అట్లా చెప్తావు ఈ కుంపడి పావాలం ఏం చెప్తావు ఇయ్యకపోతే శంకరుడు తీసి ఒక్క వరకు కుంపడి పావాలు ఎత్తేస్తున్నాను ఎండుకొండ మొత్తం కాదు ఓ బిడ్డు అబ్బా చూసినవా వరవరవరే ఆడ కులం అంటనే అది మొండి కులం అంటారు ఆడళ్ళకు నిజంగానమ్మా రెండు గుండెలు ఉంటాయట ముంగటోడి మాట్లాడతారు ఎదుకోడి మాట్లాడతారు ఆడళ్ళు మాట మాట్లాడితే అడ్డగోడ పెట్టినట్టు మగోడు మాట మాట్లాడితే తోట్ల దడి కట్టినట్టే ఇలా ఆడది ఏనాడు పట్టబడితే అరగంట సేపు వానిల్లు కూలాలంటే కూలాలి కాలాలంటే కాలాలే మగవాడు పట్టబడితే ఎల్లు కలవాలే ఇల్లుడు వాలే చెప్పులు అరగాలే తొవ్వదాగాల మగవాడిని పట్టబడితే ఆడిది పట్టబడితే అరగంట సేపట్ల వానిల్లు కూలుతుంది కాలుతుంది ఐరుని బట్ట పెలకని చేస్తుంది బిడ్డ నువ్వు ఎండుకొండకు ఏనాడు సంతాన బలం కంటే పోతున్నావు కానీ నేను ఇన్ని ఒక ఇక మత చేస్తా బిడ్డ ఎండుకొండకు పోతున్నావా ఓ బిడ్డు నీ లెక్క నాకు కూడా ఒకటి అవసరపడ్డది శంకరంతో అవసరపడితే నేను కూడా ఇప్పుడే ఎండుకొండకు పోయినా నీ లెక్క నాకు ఎందుకంటవా నాకు ఒక గంట కావాలని చెప్పి ఎండుకొండకు పోయినా పోయే వరకల్లా ఆడుకోయే వరకల్లా శంకరుడు లేడమ్మా లేడు అయ్యో ఇటు పోయినాట కొండలాపురం పోయినాట పోతావా ఓ బిడ్డు నాది కూడా నీ లెక్కన మొండి అవసరాది అవ్వా నేను కూడా కిద ఉరికిన బస్ ఎక్కితే లేట్ అవుతుంది అని ఆడ ట్రాఫిక్ అవుతుంది అని ఉరికి పోయే వరకల్లా ఉరికినా పోయే వరకల్లా అవ్వా కొండలాపురం శంకరుడు లేడట ఆడలేడట ఇటు పోయినాట తిరుపతికి పక్క పంట అంతేనా ఓ అబ్బో నీకన్నా ముందుగా నేను కూడా పోయినా ఆడలేడట మాట ఇటు పోయినాట కాశీకి పోయినాట కాశీకి పోయిన శంకరుడు పోషబట్టి ముందుకు వచ్చి కొడుక సంతానం పెట్టి అడుగుతాం మనకు అడగరాందేముంది అంతేనా మాట్లాడరాందేముంది ఓ బిడ్డు నీకన్నా ముందుగా నేను పోయినా కాశీకి పోయినా నేను కూడా పోయినా నాకు కూడా అది అవసరమే ఆడుకోే వరకు శంకరుడు లేడటనవా ఇటు పోయినట పెద్దగుట్ట పోయిందట పెద్దగుట్ట అంట మనం ఇప్పుడే పోయి పెద్దగుట్ట పోయి శక్తి మన దగ్గర ఉన్నది అంతే అటవా నీ లెక్క నాది కూడా పట్టు పడతాయిడవా కానీ అవ్వా మొండి పట్టు నాది కూడా ఆడదాకా పోయి పెద్దగుట్ట దాకా పోయే వరకల్లా ఆడ 2 పొడేళ్ళు కోసారు కోసే వరకల్లా పొయ్యి మీద పెట్టారు ఇక్కడ తిన్నా మచ్చుకొని పన్నా అవ్వా ఆడ కూడా శంకర్ లేడట వీడుండట కల్దుకల్లా భగవంతుడు
లోకాల శంకరుడు ఎండుకొండ లోకాల శంకరుడు మాలగల్లోడు మంత్రాల గల్లోడు యంత్రాల గల్లోడు మరలా కవనంగా ఎండుకొండ వేడికి ఎన్నో వచ్చాడంటే ఎండుకొండ ఏనాడు కాల పెడతావు కూల పెడతావు అని ఆ లోకాల శంకరుడు ఏనాడు అగ్రమైన కోపానికి వచ్చి ఆ ఒప్పుడుగా లేకపోతే వాటి తలకత్ర మంత్రం తల వెళ్ళాదుకోని పుట్ట పుట్టమంటే తలకత్ర మంత్రం తల వెళ్ళాదుకోని ఒళ్ళ మీద కొట్టుకోగానే ఎండుకొండ లోకాల శంకరుడు నా ఎండుకొండ ఎలమాడు ఎండుకొండ ఎలమాడు నా ఎండు పోల దంగమయ్యాడము అరే కుడికమ్మ నల్లవాడము నా గుడ్డు పోల దంగమయ్యాడము అరే గుడ్డు పోల దంగమయ్యాడము లోకాల శంకరుడే అయ్యో రూపము పాట మారేనము అరే రూపము పాట మారేనము అరే రుద్రదేవుడు అయితే ఉండు దంగమయ్యో ఓ బిడ్డ సురమాతే ఎవరనుకున్నో బిడ్డ నేను దంగమాన్ని కాదే అయ్యో రాజా కన్న పెట్టారము అయ్యో దాగల కన్న పెట్టారము ఓ బిడ్డ సురమాదేవి నేను ఎండుకొని లోకాల శంకరుడు నేనే అయ్యో రవేమ కన్న బిడ్డ రామరము అయ్యో ఓ బిడ్డ సూరమ్మ రావే రామరము అయ్యో నా బిడ్డ సూరమ్మ రావే రామరము బిడ్డ సురమాదేవి నీకు ఏనాడు సంతాన ఫలం కావాలంటున్నావు మరి నేను జంగమని కాదు బిచ్చగాన్ని కాదు మరి జంగాలోని కాదు ఎండుకొండ లోకాల శంకర్ నేను
సంతానం ఏ రూపకంగా నాకు కావాలి అప్పుడు కన్నా తల్ల సురమాదేవి నాడు సంగమే నాడు కూడా కాళ్ళ మీద ఏనాడు పట్టదు బిడ్డ మా సురమాదేవి ఏనాడు ఇచ్చిన వారిని నేను తీసుకున్నవాని నేనే మరి ఏనాడు కలిగే దాపారం మీద ఏనాడు నేను ఏనాడు ఎండుకున్న లోకాల శంకర్ని కింద పోయి శివకు మీద పోయి పచ్చిక నాన్న పెట్టారు దాత లోకాల శంకర్ నేనే అయ్యయ్యో బిడ్డ సురమాదేవి సంతలేక నువ్వు ఏనాడు బాధపడుతున్నావు అయ్యో బాధపడక బిడ్డ నీకు ఏనాడు బాధలు నేను ఉన్నాను లోకాల శంకరును బిడ్డ సురమాదేవి అయ్యో రావేమే కన్న బిడ్డ రామ రామ అయ్యో రావేమే కన్న బిడ్డ రామ రామ అయ్యో ఓ బిడ్డ సూరమాదేవి రామ రామ అయ్యో నా బిడ్డ సూరమాదేవి రామ రామ అయ్యో ఎండు కొండ ఏలవాడో రామ రామ అరే ఎడ్డు పోల దంగమయ్యా రామ రామ అరే కొడి కన్ను మెల్లవాడో రామ రామ అయ్యా కొడి కన్ను మెల్లవాడో రామ రామ అయ్యా గుడ్డు పోల దంగమయ్యా రామ రామ బిడ్డ సూరమో అయ్యో నా యొక్క దగ్గర రామ రామ అయ్యా ఒక్క పాలం ఉన్నదమ్మా రామ రామ అయ్య పుచ్చుకోవే సూరమ్మ రామ రామ అయ్య పుచ్చుకోవే సూరమ్మ రామ రామ బిడ్డ సురమాదేవి మరి లేక నా దగ్గర ఒక్క నాడవరంగా సంతాన ఫలం ఉన్నది ఏం కోరుకుంటావు నీ అన్నది ఇచ్చినావు కాబట్టి నాకు 7 అడుగుల ఫలం కావాలి నాకు 7 మంది కొడుకుల ఫలం స్వామి బిడ్డ నాన్నకి 7 మంది బిడ్డలు ఇచ్చినావు కాబట్టి నాకు 7 మంది కొడుకుల ఫలమే కావాలి బిడ్డ మరి నీ యొక్క నాడవరంగా అన్నగానికి 7 బిడ్డలు ఉన్నారు నీ అన్నగానికి 7 బిడ్డలతో ఏనాడు నాకు 7 కొడుకులు అయితే నా అన్నగారి బిడ్డలు వేసుకుంటా అంటున్నావా సూరమ్మ మరి 7 ఏనాడు కొడుకులు అంటే ఏనాడు ఆడికెళ్ళి దేవాలి ఎవరు పొత్తు బట్టలు మలపారు ఎవరు కొత్త చీరలు పోయారు నా దగ్గర ఒక్కటే ఉన్నది అయితే ఒక్క బిడ్డ ఫలం ఇస్తా నేను ఇస్తా ఒక్కడు ఏం చేస్తాడు బిడ్డ వాడు గుట్టపోతాడు గుట్ట పోయి బిడ్డ చెట్టు కొడతాడు చెట్టు మీద చెట్టు భగవంతుడి వారి పిల్లమని వాడి చీరు తీసుకున్నాను నాకేమను నిందత్తది అవునే ఒక్కడు పాయలు పోతాడు తాను ఎత్తని పోయి పాయలు పడి వస్తాడు వాడి పిల్లమని వాడి చీరు తీసుకుంటూ అని చెప్పి నాకే నిందత్తది మరి తోలాటు కోరిపోతాడు వాడి దొంగలు కొడతాడు వాడి పిల్లమని వాడి చీడు తీసుకుంటా చెప్పి అది నాకేమో బిడ్డ అయ్యో బిడ్డ ఇలా లేని పొలమని 7 పొలం ఎందుకు వేయో బిడ్డ నీ సాయి గణపతిని ఇస్తున్నా వాడి మీద చేయాలని మరి ఫలానానికి అంతేనా రవరాజు మళ్ళీ ఇస్తా రవరాజు మళ్ళీ ఏడిస్తావా రవరాజు మళ్ళీ ఏడు పొలగిస్తా మల్లయ్య 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 సాబింటికి మల్లయ్య కర్ణబింటికి మల్లయ్య కొల్లింటికి మల్లయ్య కొల్లింటికి మల్లయ్య సాయింటికి మల్లయ్య సాయింటికి మల్లయ్య మాదింటికి మల్లయ్య మాదింటికి మల్లయ్య ఎంతమంది మల్లయ్య లేని గాడి మధ్య పద్దెనిమిది జాతులకు మల్లయ్య ఆ పేరే వద్దు ఆ పిండమే అంటాడు బిడ్డ అది కూడా అంతేనా అయ్యయ్యో బిడ్డ సురమాదేవి
మరి లేక వనంగా నీకు ఏనాడవనగా ఎండ కొడితే ఎండద్దు వాన కొడితే నానద్దు మరి సాగు పుట్టుకులేని సర్వేసినంత బంటు అయ్యో బిడ్డ సురమాదేవి అయ్యో రావేమే కన్న బిడ్డ రామో రామో అదే రావేమే కన్న బిడ్డ రామో రామో అయ్యో ఓ బిడ్డ సూరమాదేవి రామో రామో ఓరే నా బిడ్డ సూరమాదేవి రామో రామో నేను చెప్పుతున్న మాటలు రామో రామో అరే శవన పెట్టే సోరమ్మ రామో రామో అరే శవన పెట్టే సోరమ్మ రామో రామో అయ్యో ఎందుక వేరే పెట్ట రామో రామో తనగరికే మేరమే రామో రామో అయ్యో ముసలికేనే పేరేమే రామో రామో అయ్యో సాగు పుట్టుకోలేని బిడ్డ రామో రామో అయ్యో సాగు పుట్టుకోలేని బిడ్డ రామో రామో అయ్యో సర్వేసేనంత బంటు రామో రామో అయ్యో నేనెత్త ఉన్నా బిడ్డ రామో రామో ఓ బిడ్డ సోనమ్మ ఎందుకవేరో ఏనాటానికి గరికే పేరంట బిడ్డ ఎడమ కాలు వేరుకోమనందే కొడుకు అసలు కాలు ఉందే బిడ్డ సూరమ్మాదేవి అయ్యా జలవేడ భద్రుడేమి రామో రామో అరే జలవేడ భద్రుడు రామో రామో బిడ్డ మరి పిల్లలకు తీరప్ప కుటుంబాలకు తీరప్ప పీరు 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 అయితే ఒక ఇటువంటి ఫలం ఇస్తారంటవా కాబట్టి నేను ఫలం బిడ్డ అంటే ఉన్నది వారి అటువంటి సాగుడికి నేను సరిగ్గా పాటు భగవంతుని ఇక్కడ ఫలం లేదు లేదు పోయా బాబు పోయే హరి హరి అయ్యో భగవంతుని మరి ఏనాడు భగవంతుని అనుకుంటాము ఏనాడు వారి బాయిగడ్డ కలిగి రానే వచ్చాడు నువ్వు సురమాదేవి గర్భాన కొడుకాను దాగ ఉండి నువ్వు ఏనాడు వారి యొక్క ఇంటి వచ్చారు కొడుకా వారి కులములు పీరప్ప అని ఎవరాలని చెందినది సురమాదేవి గర్భాన్ని వరమిత్ర కుమార్ నాయన మరి లేకవనంగా ఏనాడు గంట కొండ లోకాల శంకరుడు నువ్వు నాకు ఏనాడు పుట్టించిన నువ్వే మరి గిట్టించిన నువ్వే మరి ఏనాడు కన్నా తల సూరమ్మ గర్భాన ఏనాడు నా సంతాన ఫలం ఇస్తున్నట్టు నువ్వు నీ యొక్క ఆశీర్వాదం నా యొక్క తల మీద కలిగి ఉన్నట్టు ఉంటే నేను ఏనాడు కన్నా తల సూరమాదేవి ఏనాడు గర్భమందు నేను వెళ్ళిపోతాను ఆయన అంటున్నా ఉత్పాదన చేసుకొని భగవంతుడు ఉత్పాదన చేసుకొని భగవంతుడు ఎందుకంటే నాడే వచ్చి సూరమాదేవి దగ్గరికి సూరమాదేవి బలం ఇస్తామంటుండు భగవంతుడే లోకాల శంకరుడు ఏనాడు వరంగా జలవేర పత్రుడు ఏనాడు వరంగా మరి మాడపడి ఏనాడు వేసుకొని ఆ ఏనాడు వరంగా మరి లేక వరంగా తనపడి శత్రి మధ్యం లోపల మరి ఎండుకొండ ఎట్టుబాల సంగమయ్యార ఎట్టుబాల సంగమయ్యార రణవత్త ఉన్నాడు
కన్న బిడ్డ రమరము అయ్యో ఓ బిడ్డ సూరమ్మ రమరము అయ్యో నా బిడ్డ సూరమ్మ రమరము అడిగింది లేదనుకుంటా బిడ్డ ఏనాడు మరలే సంతాన పరము నా బిడ్డ అయ్యో పరము తెచ్చినానే రమరము అయ్యో రావేమ కన్న బిడ్డ రమరము అయ్యో రావేమ కన్న బిడ్డ రమరము అటువంటి లోకాల శేఖర ఏనాడు మరి బాలమాడు పండుగ ఏనాడు తయారు చేసుకొని సురమా పేడకి ఏడ వచ్చాడు దంగం అయ్యో బిడ్డ ఉత్పాదన చేసుకొని ఏనాడు వారి కూడా సంగతి పెట్టుకొని ఏమంటారు పొలపిస్తున్న బిడ్డ బిడ్డ మరి ఏనాడు నువ్వు సంతాన పరమ కావాలంటే 2 సిరిపాలు ఏనాడు పడమట ఎన్ని చేస్తారు పని ముఖం చేసి కొంగుల పెట్టు ఏందది ఈ కొంగుల పెట్టు సింగుల పెట్టు సింగుల పెడితే చిట్టిపోతుందమ్మా కొంగుల పెట్టు కొంగుల పెడితే నీకు నాకు కొట్టతనం అవుతుంది సరే దోషిట్ల పెట్టు దోషిట్లో పెడితే నీకు నాకు దోస్తనం అవుతుంది ఓళ్ళే పెట్టు ఓళ్ళే పెడితే వాళ్ళకి పోతుందమ్మా సరే మరి ఎట్లా అంటావు అట్లా కాదు అమ్మా మరి నాడు తూర్పున ముఖం చేసి పడమట ఎన్ని చేసి 2 సిరిపాలు చేతిలో పెడితే చెదిరిపోతుంది సరే ఎట్లా మరి అయితే నాడు తూర్పున ముఖం చేసి పడమట ఎన్ని చేసి 2 సిరిపాలు ఒక తాడ పెట్టి 5 ఏళ్ళ హారతి పెట్టి 10 ఏళ్ళ పబ్బతి పెట్టి ఆని అంగిస్తాం దాటినావనుకో అంగిటాల లోపల నీకు ఏనాడు పండు వేస్తున్నా కళ్ళు మూసి పండుగ గురించి ఏనాడు బిడ్డ అంతే కదా కళ్ళు మూయాలంటావా కరెంటు పడి కరెంటు పడి అయ్యయ్యో బిడ్డ మరి జంగమయ్యా ఏనాడు జంగాలకు అసలు నమ్మేది కాదు మీ జంగం వల్ల అంటేనే వరెల్లా తింటారు వరెల్లా అంటారు వద్దులకి నీళ్ళు మొదలకి నీళ్ళు తాగుతారు కాబట్టి మీరు జంగమలకు అసలు నమ్మరాదు ఇది కళ్ళతో చూడండి కడుపు ఎట్లిపోయింది అంటున్నావు బిడ్డ అయ్యయ్యో బిడ్డ సురమాదేవే కళ్ళతో చూసేది కాదు పళ్ళతో నమ్మలేదు కాదు ఇది కళ్ళతో చూసేది కాదు పళ్ళతో నమ్మలేదు కాదు కళ్ళతో కరిగిపోతే పళ్ళతో నమ్మస్తే పరిగిపోతుంది ఇది కంటికి పిండి పండమ్మ ఇది అంగిటాన అని అంగిస్తాం లాపితే అంగిటాన లోపల వేస్తున్నా ఓ బిడ్డో నన్ను మింగ తట్టున్నావు కానీ అంటే ఈ ఎల్లడి పల్లె కులం చక్కగా పెట్టలేరు ఎట్లా ఆకలి మీద ఉన్నట్టున్నావు బిడ్డ అయ్యో అప్పుడు ఏనాడు కన్నా తలసురం అదే నాడు అని అంగిస్తాం ఏనాడు చెప్తామంటే ఆ ఎండు కొండలో కాల శంకరుడు అగో జోళ్ళకి వెళ్ళేసాడు బాలమావిడి పండు చేస్తే నడవగా కరతల సురమాదేవి 2 సిరిపాలు ఒక తాడు పెట్టి నడవ మరి నడవ 5 ఏళ్ళు వస్తాను బట్టి 10 ఏళ్ళ పద్ధతి బట్టి కాకోల కన్నా ముసి పెట్రోల్ నోరు ఎడతా ఉంటే అంగిటాన పరవేస్తుండు లోకాల శంకరుడు
ఈ దూర కూడా దులుపుతా నాకేమైనా భయమా దులుపుతా ముంగడదా ఇది కూడా దులుపుతా పొద్దుగలరా చెర్ర దులుపుతా బిడ్డ మరి దాని తోకున్నాయి ఈకున్నాయి అంటే అమ్మా మరి దాని తోక లేదు తొడిమే లేదు పండు లేదు ఫలము లేదు అయ్యయ్యో బిడ్డ శ్రమాదేవి అంగట్ల పండాలి కొనకచ్చి నీ వల్ల పెడుతున్నా ఇది కోమడి మనారే కాదమ్మా అరే కోమడి మనారే కాదమ్మా కొట్టే దొరకావదమ్మా కొట్టే దొరకావదమ్మా అంగడి బదారమ్మా అమ్మత దొరకావదమ్మా అరే అమ్మత దొరకావదమ్మా బిడ్డాసురమాదేవి ఇది కోమడి బదారు కాదు కొంట దొరకదు అంగట్ల పండా నీకు తీసుకొచ్చి విత్తున్నా చెట్టు మీద పండా తెప్పుకొచ్చి చేతులు పెడుతున్నా నా దగ్గర ఉన్నది ఒకటే పండు చెప్పితే పోయినప్పుడు ఏమని చెప్పిండు మీ డాడీ ఇప్పుడు పోవాలని పక్కన లోపల నడి ఎవరు తీసుకుని కామెంట్ మరి ఒకవేళ ఎత్తుకోవాలి పెళ్లి చెప్తాడు కొత్తగా పోతున్న పట్ట కాబట్టి అన్న అనుమతి పెద్ద పెద్ద లేదు ఆ అన్న అనుమతి పెద్ద పెద్ద చెప్పు అక్కడ పీడే నేర్పియాలి మరి పలుగురాలు పల్లారు కాదు బౌడు అవుతుంది మరి ఏం చేయాలంటే బిడ్డ ఏం చేయాలి ఈ కాపాడే చేరు బిడ్డ కంపెనీ కాపాడే చేరు పడి ఎత్తుకుంటే కంపెనీ వారు చెప్పి వెళ్ళిపోయిండు Yeah.
అక్క ఓ నడిపొక్క ఇగో మన దురసాని ఏనాడు సంతాన పని తెచ్చుకుంది కదా నాకు దీనికి దానికి దోనికి కాదు దీనికి నాకు నీకు సంతాన పనం తెచ్చిందా లేదా దురసాని దొరసాని ఎదురుగా పోయి పలగేద్దాం అంతే హలో అప్పుడు ఏనాడు కన్నా తల్లి దొరసాని మరి లేక మనకు సురమాదేవి సంతాన పనం తెచ్చుకోని ఏనాడు కలి 7 నెలలకు ఏనాడు వస్తా ఉంటాయి 7 దాచకాంతలు ఏనాడు కళ్ళ చూసి ఇప్పుడే దొరసానికి ఏనాడు ఎదురుగా పోయి ఎదుర్కొని కలి 7 నెలలకు నింపుకుంటామని 7 భామలు ఎంత బయలు వెళ్ళిపోతున్నారు ఎట్లా పోతున్నారు వారి గల్ల బామాలు పోతారు గల్ల బామాలు పోతారు పోతారు ఎక్కరాలు కొన్నారు ఎక్క దిగమట్టేరే అరే కదూర పన్నంటే కడపల్లో దాటేరే కడపల్లో దాటేరే కడపల్లో దాటేరే దొరసాని బేటే బామలత్త ఉన్నారు దొరసాని బేటే బామలత్త ఉన్నారు బామలత్త ఉన్నారు అయ్యో వాళ్ళ పాల జరిగే వందనాలు పెట్టేరే వందనాలు పెట్టేరే వందనాలు పెట్టేరే దండమే దొరసాని దండం తెచ్చినవా ఏంది సంతాన బలమా పండుగ పండైంది తెచ్చినవా ఏది పండుగ పండైంది కాయ పండుగ కాయ ఓ చెల్లె ఈల పీడ తీసుకురాపోయే జర జల్దీ మాకు అయ్యో బిడ్డ బలము కాదు బిడ్డ కోమడి బాధారు కానీ కొట్టుకొస్తామంటే అంగడి బాధారు కానీ ఎంత దొరకదమ్మా ఇది నాకే ఇచ్చింది బలం కానీ నీకు దొరకలే అక్కడ సంతాన బలం కట్ట పోయిన వాళ్ళకి సంతాన బలం ఇస్తారు కానీ ఇక్కడ లేదంట నువ్వు మా కూడా తీసుకొచ్చినేమని మేము అనుకోలేదు నీ అనక నీ అన్న అడుగు పెట్టుకున్నాం ఒక్క మాట ఏమదమ్మా అయ్యో నాడు వారికి ఎందుకు వెళ్తా ఉన్నాయమ్మో ఆనాడు వారికి ఎందుకు వెళ్తా ఉన్నాయమ్మా వారికి తాగడ మన కన్న తల్లికి వాళ్ళమా ఎంత పత్రికలు పట్టినాయన్నా
ఓ అమ్మ దొరసాని నాకు కూడా రుసులు కొడుతున్నాయి అమ్మా. నీకే చోటు కొడుతున్నాయి ముండా గట్ల కాదు, దొరసానికి రుసులు కోరినప్పుడు నాకు కూడా కొడుతున్నాయి అన్న. నీకెట్లా కొడుతుంది ఒక్క పారి వెనక కొడతా ముంగట్లే కదా. రేపు రేపు చేసుకున్నాడు దెబ్బలు, రేపు రేపు దెబ్బలే కదా. సరే అవ్వా, నీకు జీడి పనులు జీవిక పనులు మరి బొత్త పనులు బోనంగి పనుల మీద నీకు రుసులు కొడుతున్నాయా? నాకు కూడా రుసులు కొడుతున్నాయవ్వా. ఏం రుసులు? నాకు రుసులు అంటే అవ్వా, నాకు రుసులు అంటే బిడ్డ కమ్మడి కమ్మడి రుసులు అంటే అమ్మా. అయ్యో ఇది కోరుతుంది పాసం పాసం. మొన్న గణపతుల పండుగ వేసుకుంది గదే కదా. గది కాదమ్మా, అసలు పాసము ఒక్కటే సంవత్సరానికి ఒక్కసారి దొరుకుతుంది. ఒకసారి నా దగ్గర ఎప్పటికి దొరుకుతుంది అమ్మా. పాసం అంటే కదా ముక్కుల సీమిడి రౌతీయంగా ఉంటది. అవునవ్వా. ఇంకోటి కూడా కోరుతుంది పాత బెల్లం. అరే అప్పుడు వెనకట్లా అలా చేసేది గంజిరాలు, పెద్ద పెద్ద గంజిరాలు చేసేది. ఇప్పుడు ఆడ దొరుకుతుంది అది. ఇప్పుడు ఆడ దొరుకుతలేదు కదా. నీతో ఉంటే నాకు చేతి పెట్టు. బంద్ అయినాయి కాబట్టి పాత బెల్లం దొరుకుతలేదు. నా దగ్గర ఇస్తా. అవునా శబల జీవిని అవునమ్మా. అదేంటి రాయే కోరుతున్నాయి. అంతే అంటావా? అయ్యయ్యో అప్పుడు ఏనాడు కన్నా తల సూరమాదేవి ఏనాడు పూజలు పెట్ట పూజల బ్రహ్మదేవుడికి ఏనాడు చెప్పవరకల్లా ఆ పూజలు పెట్టిన పూజల బ్రహ్మదేవుడు ఏనాడు తెల్లని కాయం నల్లని గీత ఏమంటారు రాస్తున్నాడు. మరి లేకవనంగా ఏనాడు బావల బావ మైరేస్త బావ మరి లేకవనంగా నీ యొక్క సెలలు ఏనాడు శరీరపై కట్టిన శనియాశ్వరి పట్టము శనియాశ్వరి పట్టం లోపల నీ యొక్క సెలలో చక్కని కొడుకుని అనుకున్నది. మరి ఏనాడు నీ యొక్క సెల్లలు ఏనాడు చక్కని ఏనాడు గర్భవతి అయింది. మరి పుట్టింటి ఏనాడు పెరిగిన సద్దుల మీద ఏనాడు రుచులు కోరుతున్నది. మరి ఏనాడు పుట్టింటి సద్దు తీసుకురమ్మని ఏనాడు పల 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 ఏనాడు కాగితం రాసిండు. ఆ కాగితం రాసి పూజల బ్రహ్మదేవుడు
దండమే మహారాజు అయ్యా మాది ఎవరు అంటున్నావా మా శనివచ్చి కట్టిన శనేశ్వరి పట్నము ఆ శనేశ్వరి పట్నం ఏనాడు మరి పూజలు పెట్టిన పూజ బ్రహ్మదేవుడు మరి ఏనాడు ఒక జోడ రాసిండు ఈ జోడాలు ఇస్తున్నా ఒక్కసారి రాసుకో అయ్యా నువ్వే చదువుకో మాకు చదువు రాదు తీసుకొని కూర్చి మంచిగా అయ్యా జోడాలు రాసి ఏమున్నది ఏమన్నది భగవంతా అది కాక మామా కాయలు కాదు మామా పిద్దల పిద్దలు కాదు మామా మా తల్లి గర్భం లోపల యాపకాయ బిడ్డ ముందనే మామా ఓ మామా నా తల్లి గర్భంలో నేను బయట పడ్డాక నీ పట్టు మామా మామా అసలు 30 గుట్ల దేవులకు ముక్కులకు అయ్యాయి నువ్వు ఉంటే మామా నీకు ముక్కులకు అయ్యాయి పిడిగి పడ్డాడు ఎత్తు రాజా అటు ఆడు ఉండనే ఉండే ఇటు నేను ఉంటే నువ్వు అవుతుంది కూర్చిపోయింది అనుకో ఏమైంది ఏంది అది బరాబరే అది బరాబరే చదువు అది కాదు ఇంకో కమ్మ మరి కమ్మల ఏమని ఉన్నదిరా దేవుడా నీ పట్టంలో నేను పుట్టినాక నీ ఎరుగు పిల్లకు మామ నేను ఒక్కరిని పుట్టుకున్నైతున్నా నువ్వేల కాసి గిట్లా ఏకు ఆయన ఆటో టాక్ వస్తుంది కాకు నీళ్ళు మంచి నీళ్ళు మామా నీ ఎరుగు పిల్లకు నేను ఒక్కరిని పుడుతుంది నువ్వు ఏలకేసిరు మామా నేను ఏలవంత ఉన్నది నీ వాడు పుట్టలేడు పెరగలేడు గాడు పుట్ట కమ్మదిద్దాం ఇంకో కమ్మ మరి నువ్వు ఏలకేసిరు మామా నువ్వు ఎక్కడున్నావు ఏలకవంత ఉందిరా ఓ మేనా మామా గుర్రములు ఏడు చెప్పరు మొట్టమంత ముందే మామా 7 గంటల గట్టి గుర్రము ఎరగమంత ముందే మామా
ఏమైంది ఏమైంది ఉన్నదాన్ని నువ్వు ఒక్కసారి పిడుగుపడ్డాడు అరే ఒక్కడి ఏమైనా మన డబ్బలు కావాలంటే ఆడు ఉట్టలేడు పెరగలేడు వాడు ఉట్టక ముందే గీట్లాగులు పువ్వులు పాడుతారు రాజా గుండంలో నా భార్య కనుక వచ్చి ఆ, బ్యాగర్ సానే నడుము బొమ్మ ఎత్తిపోయిన వద్దమాట ఆ. ఈ అబ్బా ఆడు ఉట్టక ముందుకే రాజ్యానికి రాదు దేశానికి కర్తవు రాదు ఇంకొక మొదలు కుర్చీరుగు జర్రైతే అనుకోకపోతే కురిసిరుగు ఆయన అరే ఏంది ఏముంటేం కాలేదు మాకేమెరక మనం ముంగంటే నీరు పట్టన్నాడు వెనుకదంటే నా భార్య కనుక వది పట్టన్నాడు మరి పాలిక మంగళ వారి నా 7 బిడ్డలు పంచని వాళ్ళు పట్టుకొని మంగళవారం పట్టుకొని పాట పాడుకుంటా పోవాలి నీ అవ్వగాడు ఇవాళ పుట్టగానే పెరగగానే వాడు పుట్టి గవన్నీ గడు పొక్కలు ఉండి పొట్టలు ఉండి ఇవన్నీ రాసినాడు ఆడు ఇది అబద్ధం కాదు వారి మంత్రులే రాజా 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 ఇన్నే ఉన్నాం నువ్వు గిట్లా అగులు పడకో మేము లేమా మేము లేమా మేము ఉన్న మేడు నా వెళ్ళగలవారు వారు పడుకుంటారట కలిసి కయ్యాలు చెప్తుండే నా కడుపులో పుట్టిన బిడ్డలు పోయి అందులో చెప్తారా వాళ్ళు ఇప్పుడే కొడుకా నేను ప్రయత్నం చేయకపోతే అరే కడవ కనిపిన ముందరగా చెక్కుగా ఒక్క వారికి మొదలు చెట్టే కాడి పెడితే అంతే మనం కూడిన చెట్టు ఇటు పుట్టిందనుకో కొత్తగా పెరిగిపోతుంది కొట్టరాదు కొట్టరాదు అరే మొలకప్పుడు చెప్తాం మొలకప్పుడు చెప్పమని ఏనాడు నమ్మనాడు మా చెల్లె కడుపులో 50 పిల్ల మీద పిల్లలు కానీ ఇప్పుడే మా చెల్లెకు వారిని ఏమో చిత్రం చేస్తా ఏనాడు వారి పాపల పిల్లలు వింటారు చెల్లె పిల్లలు చాలు కూడా విధాలు ఏనాడు తయారీ అధికారంలో ఉన్న తయారీ అయ్యమంటే అదే తయారు చేసి కనకమతి నాదా చెల్లెకి కట్టుకుంటా నువ్వు కాదు తయారు చేసి అక్కడ అన్నమండు అయ్యో ఏమో అట్లాంటివి ఏమేనయ్యా నీ తోడబట్టే చెల్ల కాదా నీ తోడబట్టే చెల్లకు సన్నవారి బియ్యం ఉన్నాయి సన్నవాడి బియ్యం కాదు దొడ్డు నూకలే అగో దొడ్డు నూకల సగం బియ్యం
గిసొంటి అన్నగాడు ఉండాలి నవ్వ ఊరికొక్కడు ఉంటే ఊరు బాగుపోతుంది చెప్పినట్టు చేస్తావా ఏమంటావు సీరనా చక్కని సీర చక్కని రేఖ తయారు చేయి చేస్తాం అయ్యా చేసిన సీర రేఖ తీసుకున్నాడు పాముల పడిన విధాలు తేళ్ల పండ్ల విధాలు సీరకు మొత్తం చేసి గంట తయారు చేసాడు ఆ గంట తయారు చేసి నల్లకొమ్మల పక్కదాన్ని తీసుకొచ్చాడు గంట తయారు చేసి ఆ గంటలో పట్టి ఆ సీరే గంట లోపల పెట్టి అరవై రోజుల పక్కన పట్టి పడిమిడికాయలు కాదంటే కానీ పడిమిడికాయ తిరుగుతుంది తూర్పుకాయలు కాదంటే తూర్పుగా తిరుగుతుంది గాలి కొట్టకుండా ఆ నల్లకొమ్మల పక్కదాన్ని కొట్టుకొని చీడలో సుమారు అయ్యో అప్పుడైనా నమ్మిన కళ్ళ మండిపోను ఏ నాలుగుగా ఎప్పుడైనా సరిపోయి ఇట్లా శనేశ్వరపట్నం పోతున్నా అని మరి నమ్మే ఒక్క నారదవడం రమరము నమ్మే ఒక్క నారదవడం రమరము హారికేళ చదిపోతా ఉన్నాడేమో హారికేళ నారదవడం రమరము అరే అతన పడవలోనే రమరము అరే చెత్తర మధ్య మందు రమరము ఒరే సెకండ్ పడవలోనే రమరము అరే సెకండ్ పడవలోనే రమరము పుట్టిండు సత్తులను నా దేవుడు ఒరి కడకోడ వేసాను రమరము దూరం దూరం
ఉన్నది ఆ, బంగ్లా 704 అవునే మాలిగా సూరమ్మ అంటే ఆ, ఆ సూరమాదేవి కడుపులో ఉన్న గురుడు ఏయ్! ఓ తల్లి ఎవ్వేవే తల్లి నన్ను నాశనం పుట్టింది పెరగన్న బదులు చెప్తుండు లేవు మన జనాలు చెప్పలేకపోతుండు దేవుడు ఏయ్! దేవుడా చెప్పలేకపోతున్నమాట మాయమైనప్పుడే అమ్మా దాసులారా ఆ, దొరసానమ్మా మనకి ఏం కనబడ్డదమ్మా ఏం కలవటదమ్మా అయ్యో నాకు ఏం కనబడ్డది నా కడుపులా ఆ, ఆ. నాకు ఏమంటారు తల్లి సూరమ్మ ఏయ్! నీ అన్న కూడా నీకు పుట్టింటి పెరగని భర్త చెప్తాడు ఆ, నువ్వే తల్లి అని చిన్న చెప్పలేకపోతే మాట మాయమైందమ్మా అయ్యో కష్టపడ్డది మరి మంచి కదంటవా ఏ అవ్వా ఇవి మాయకాలను మత్తుగా పడతాయి నీ అన్నగాడు నీకు పాపాత్ముడు నీ అన్నగాడు వచ్చి పుట్టిన సతులు తీసుకొని నీ ఇంటికి వచ్చినట్టు నీకు కలబడ్డదా మన అచ్చుండో పోయిండో నాకైతే నమ్మకం లేదమ్మా ఒక్కవేళ నీ కడుపులో పుట్టింది కడుపులో కొడుకు ఆ, తల్లి నెవ్వే నీ అన్నట్టు సరి తెచ్చుడు ఆ, అని నీకు జటా చెప్పకపోతే మాట మాయమైంది కదా ఓ, అట్లా కాదు మరి ఎట్లా ఈ ఇప్పుడు నీ అన్నట్టు అంటే ఆ, నీకు సత్తి తెచ్చాను అంటే ఆ, నీ కడుపులో రెండో పడమతులు పుట్టినట్టు పుట్టినట్టు అంతే అవ్వా ఒక్కవేళ నీ కళ్యాణానికి సరిగా అన్న రాలేదనుకో ఆ, ఆ, నీ కడుపులో దయ్యమో భూతమో పుడుతుంది పుడుతుంది అని ఈ మాట చెప్పిన దాసులు ఆ, అంటే అంటే వరకల్లా ఏయ్! అయ్యో అనగానగా నారాయణుడు రామ రామ. అనగానగా నారాయణుడు రామ దూరం దూరం సరే